థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! ఇదైతే మే 21 అంటే మా వారి బర్త్‌డేకి సంబంధించిన ఒక చిన్న వ్లాగ్ అయితే నేను తీశాను. సో, ఆ రోజైతే ట్యూస్‌డే కాబట్టి మేమైతే గుడికి వెళ్ళాము. మేమైతే ఎవ్రీ ట్యూస్‌డే కూడా గుడికైతే వెళ్ళేవాళ్ళమండి. ఇప్పుడైతే పిల్లలతో అసలు కుదరట్లేదు. ఇంకెలాగా మా వారి బర్త్‌డే ట్యూస్‌డే అయితే వచ్చింది కదా అని చెప్పి టెంపుల్‌కైతే వెళ్ళాము. కమ్యూనిటీలో అయితే మా వారి బర్త్‌డే అని పోస్ట్ అయితే పెట్టానండి. సో, విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ అఫీషియల్. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, ఈరోజు డేట్ అయితే మే 21 అండి. సో, ఈరోజు మా వారి బర్త్డే. చిన్ని డెకరేషన్ అయితే కొంచెం ప్లాన్ చేశాను నేను. సో, ఇప్పుడైతే ఇక్కడ ఈ ప్లెయిన్ వాల్ అయితే ఉంది కదండి, ఇక్కడ ఒక చిన్నగా డెకరేషన్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో, ఎలా వస్తుంది ఏంటి అనేది మీరైతే వీడియో కంటిన్యూగా చూడండి. సో, ఈ ప్లెయిన్ వాల్కి అయితే నేను ఇప్పుడు మంచిగా సింపుల్గా డెకోర్ అయితే చేస్తాను. సో, ఇదైతే నెట్ అండ్ ఇది వైట్ క్లాత్. ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇంట్లో ఏ అకేషన్ అయినా ఎస్పెషల్లీ బర్త్డేస్కి సంబంధించి సేమియా అనేది అయితే మ్యాండేటరీ కదండి. సో, మా ఇంట్లో కూడా అంతే. ఎవరి బర్త్డే అయినా సేమియా అయితే ఖచ్చితంగా ఉంటుంది. సంబంధించి మా వారికైతే కొబ్బరన్నము, అలాగే బంగాళదుంప జీడిపప్పు కర్రీ అండ్ పప్పు బచ్చల కూర అయితే అడిగారండి. ఈరోజు స్పెషల్స్ అయితే అవే మా ఇంట్లో. ఇంకా మంచిగా లంచ్ అయితే కానిచ్చేసాము. మిడ్ నైట్ కేక్ కటింగ్స్ అయితే ప్లాన్ చేయలేదు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా ఆ టైంకి అయితే పడుకుంటారు కదండి. చిన్న బాబుకి అయితే నేను ఫీడింగ్ ఇస్తాను కదా, ఇంకా ఆ టైంకి కానీ పక్కన లేకపోతే ఏడుస్తాడు కాబట్టి మంచిగా లంచ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మేమైతే కేక్ కటింగ్ చేసుకున్నాము. బర్త్డేకి సంబంధించి మంచిగా ఫొటోస్ దిగడం అయితే నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఇవన్నీ కూడా ఒక బెస్ట్ మెమొరీస్ కింద అయితే ఉంటాయి కదా. ఇదిగోండి, ఇదైతే నేను మా వారి కోసం తెప్పించిన కేక్ అండి. ఈ ఇయర్ అయితే మా వారి బర్త్డేకి సంబంధించి అసలు ఎటువంటి డెకరేషన్ కానీ లేదా ఎటువంటి కేక్ కటింగ్ కానీ నేనైతే అసలు ప్లాన్ చేయలేదండి. ఎందుకంటే బాబుతో అసలు కుదరదని చెప్పి నేనైతే ఎటువంటి ప్లానింగ్ పెట్టుకోలేదు. కానీ అప్పటికప్పుడు మళ్ళీ నాకు ఎందుకో అనిపించింది, సరే ట్రై చేద్దామని ఆ రోజు మార్నింగే మళ్ళీ డెకోర్ అంతా కూడా ప్లాన్ చేశాను. కానీ అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా వచ్చింది. మా వారి బర్త్డే కూడా చాలా బాగా జరిగిందండి. వారికైతే ఇలాగా ఇంట్లో డెకరేషన్స్ కానీ ఇలాంటివన్నీ ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఏదన్నా అకేషన్ ఉంది అంటే మంచిగా బయటికి వెళ్ళాలని అంటారు ఎప్పుడు కూడా. ఈ ఇయర్ కూడా వెళ్దామని అన్నారు. కానీ నాకైతే బాబుతో కుదరదు కదా అని చెప్పి నేనైతే వద్దు అని అన్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. అయితే చాలా ఫొటోస్ అయితే దిగామండి. అవన్నీ కూడా నేను లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ ఇయర్ మా వారి బర్త్డేకి సంబంధించిన వ్లాగ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ట్యాగ్ చేస్తాను. మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజశ్రీ అఫీషియల్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.